తిరుపతి జిల్లా కేంద్రంలో రాయలసీమ పోరాట కమిటీ కన్వీనర్ శ్రీ నవీన్ కుమార్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో అలిపిరి బైపాస్, మంగళం రోడ్డు, ఎయిర్ బైపాస్, నగర నడిబొడ్డున ఉన్న ఇతర రోడ్లలో టీటీడీ నగరపాలక సంస్థ తుడా సంయుక్తంగా ఏర్పాటు చేసిన డివైడర్ల నిర్వహణ సక్రమంగా సకాలంలో చేయకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆయన అన్నారు. టీటీడీకి శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలతో నగరపాలక సంస్థకు ప్రజలు కట్టే ఆస్తి పన్నులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తిరుపతి అభివృద్ధికి కేటాయించిన స్మార్ట్ సిటీ నిధులు బూడిదలో పోసిన పన్నీరులా మారిందని నవీన్ కుమార్ తెలియజేశారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరం సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి ప్రతినిత్యం కూడా వేలాది మంది భక్తులు వస్తుంటారు. అదేవిధంగా తిరుపతి నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థకి ఆస్తి పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు చెల్లిస్తూ ఉంటారండి. ఈరోజు తిరుపతి నగరంలో డివైడర్లు ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానము, నగరపాలక సంస్థ, తుడా సంయుక్తంగా స్మార్ట్ సిటీ నిధులతో ఈరోజు రోడ్లంతా కూడా విస్తరించామని చెప్పి అక్కడ డివైడర్లు ఏర్పాటు చేసి ఆ డివైడర్ల మధ్యలో లక్షల ఖరీదు చేసే మొక్కలు నాటారండి. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఆ డివైడర్ల నిర్వహణ గాలికి వదిలేశారండి. ఈరోజు మంగళం రోడ్డు కానీ, ఎయిర్ బైపాస్ రోడ్డు కానీ, అదేవిధంగా మన జూ పార్క్ రోడ్డు కానీ ఎక్కడ చూసినా కూడా మీరు డివైడర్లలో మొక్కలు పెట్టేశారు. దానికి నీళ్లు పోస్తున్నారా అంటే అది సక్రమంగా చేయడం లేదు. ఆ ఉన్న మొక్కలు ఎక్కడైతే మనకు డివైడర్ల నుంచి యూటర్న్ వస్తుందో ఆ యూటర్న్ తీసుకునే చోట గుబుర్లుగా పెరిగిపోయినాయండి. దాని నిర్వహణ అసలు పట్టించుకునే నాదులే లేదు. ఈరోజు ఆ గుబుర్లుగా పెరిగిపోవడం వలన ఆపోజిట్ గా వచ్చే వెహికల్ ఏ వెహికల్ వస్తుందో తెలియదు. భారీ వాహనాలు మంగళం రోడ్ లో చూసినామంటే హెవీ ట్రాఫిక్ పెరిగిపోయింది. ఆడ అపార్ట్మెంట్ల కల్చర్ ఎక్కువైపోయింది. ఆడ జనసంచారం కూడా విపరీతంగా పెరిగింది. అలాంటి చోట యూటర్న్ల దగ్గర అనేక సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. క్షతగాత్రులు అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తున్నాయి. అయినా కూడా అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు డివైడర్ల మధ్య మొక్కలు పెట్టినప్పుడు దాని నిర్వహణ బాధ్యత కూడా తుడా అన్నా తీసుకోండి, నగరపాలక సంస్థ అన్నా తీసుకోండి, టీటీడీ అన్నా తీసుకోండి. ఈరోజు టీటీడీలో కానీ నగరపాలక సంస్థలో తుడాలో ఫారెస్ట్ కార్మికులు ఎవరైతే ఈ గార్డెనింగ్ మెయింటెనెన్స్ కార్మికులు ఉన్నారో వాళ్ళకి జీతాలు పెంచి వాళ్ళని సద్వినియోగం చేసుకోండి. అలా కాకుండా ఇష్టానుసారంగా శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు, టీటీడీ ఆస్తి పన్నులు, స్మార్ట్ సిటీ నిధులు బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోయింది. ఈ రోజు మనం కేటీ రోడ్లో కానీ ప్రధాన రహదారుల్లో చూస్తే పశువులు ఇష్టానుసారంగా తిరుగుతున్నాయి. గ్రామ సింహాలు గుంపులుగా బయట వచ్చేసాయి. కారణం ఏమంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాహంతో నీళ్ల కోసము, ఆహారం కోసం పశువులు బయటకు వచ్చేస్తున్నాయి. నగరపాలక సంస్థ కానీ టీటీడీ ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి పెట్టి ఈ పశువులంతా కూడా గోశాలకు తరలించండి. గ్రామ సింహాలకు వ్యాక్సిన్లు వేసి ఈ రోజు రోడ్ల మీద వాహనదారులు నడిచిపోయే వాళ్ళకి ప్రమాదాలు జరగకుండా నివారించాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా ప్రజల తరఫున టీటీడీని, నగరపాలక సంస్థని తుడానికి హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నానండి.